గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లపై సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము అంగీకరించలేదంటూ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు న్యాయపరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. కోర్టులో రాష్ట్రం తరపున సమర్థవంతమైన బలమైన వాదనలు వినిపించాలని వారు న్యాయ నిపుణులను కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్దమైన అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును బనకచెర్ల లేదా నల్లమల సాగర్తో అనుసంధానించే విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని పిటిషన్లో ఆరోపించింది. ఈ పనులను తక్షణమే ఆపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని కూడా పిటిషన్లో తప్పుబట్టింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోందని, ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఆర్థిక సహాయం నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్లు కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లపై సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, గోదావరి జలాలపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉంది. ప్రధానంగా పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులు ఏదైతే ఏపీ ప్రభుత్వం వీటికి సంబంధించి ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్తా ఉంది. ఎందుకంటే ఏదైతే కేటాయింపులు లేవు, అదేవిధంగా మిగులు జలాల ఆధారంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఈ బనకచెర్ల, అదేవిధంగా పోలవరం, నల్లమల సాగర్ కు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనివల్ల అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పటికే తన నిరసనను కూడా తెలియజేసింది. దీనికి సంబంధించి ఇటు ట్రిబ్యునల్ లో, అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు కూడా దాఖలు చేసింది. దీనికి సంబంధించి గోదావరి జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎట్లాంటి రాజీ పడబోమని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకించేందుకు న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ముంబై వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏ విధంగా మన వాదనలు వినిపించాలి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేటాయింపులు కానివచ్చు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకం కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని టీఎంసీల నీరు అలకేట్ అయి ఉంది, అదేవిధంగా తెలంగాణ ఎంత నష్టపోతా ఉంది, ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులు సరిగా రావడం లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పటికే తెలంగాణ నష్టపోతా ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల వల్ల ముందుకు వెళ్లడం ద్వారా మరింత తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని ఇవన్నిటి ద్వారా బలమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ లను కానివచ్చు, ఇతర జియో కాపీలను కానివచ్చు కూడా అడ్వకేట్లకు అవన్నీ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని, అదేవిధంగా డిపిఆర్ కు కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఏర్పాటు కూడా చేసుకుంటుంది. డిపిఆర్ కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా నిలిపివేయాలి, ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లకుండా నిలువరించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నీటి కేటాయింపులు జరగలేదు, అదేవిధంగా వరద జలాలు అనే సాకుతో 200 టీఎంసీ నీటిని మళ్లించడం అనేది ఇది తీవ్రంగా అన్యాయం. తెలంగాణకు దీని ద్వారా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. ట్రిబ్యునల్ గుర్తించిన విధంగా మిగులు జలాలను తరలిస్తే అది తెలంగాణకు కేటాయించిన నికర జలాలపై దానిపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక పోలవరం కుడి కాలువ ఏదైతే దాని యొక్క సామర్థ్యాన్ని ముందుగా 12,250 క్యూసెక్ల నుంచి 38,000 క్యూసెక్లకు పెంచుతున్నారు. ఇది అసలు ఆ ప్లాన్ కు విరుద్ధం అని చెప్పేసి కూడా తెలంగాణ అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఇక ప్రధానంగా ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలోని ముంపు ప్రాంతాలకు కూడా ప్రమాదం పెరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ఈ రోజు వాదించబోతా ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు పక్క రాష్ట్రం మరియు బోర్డుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ యాక్ట్ లో ఉంది. ఏపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం తరఫున వాదనలు అయితే వాడివేడిగా వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. వీటికి తోడు నల్లమల అటవీ ప్రాంతంలో సొరంగాలు కాలువలు తవ్వడం వల్ల పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తా ఉంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేవు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నిర్వహించాలని చెప్పి తెలంగాణ ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవాళ 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీతో పాటు బిల్లుతో పాటు మరో 2 బిల్లులకు ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా హీల్డ్ పాలసీపై ఇవాళ ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అసెంబ్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇవాళ 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతాయి. అయితే ఈ యొక్క 4వ రోజు ఈ యొక్క ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత మనకి శాసనసభలో కొన్ని ప్రశ్నలు రానున్నాయి. అవి వాటికి కూడా ఇటు అందరూ కూడా చర్చించి ఒక ఆమోదం కూడా కోరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
ఎస్కేపురం రోడ్డు ప్రాజెక్టు వల్ల బాధితులైన కుటుంబాలకు సంబంధించి నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. సో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ సమస్యను కూడా ఈరోజు మాట్లాడతారు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి, ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా భావించారు. సో దానిలో భాగంగా ఇప్పుడు వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా మనకి ఈరోజు ఒక ప్రశ్న మనకి వేస్తారు. దానిపైన సభ్యులు కూడా చర్చించుకుంటారు. దాని తర్వాత ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా చోట్ల వెంటిలేటర్ సమస్య ఉన్నది. సో దానిపైన కూడా ఈరోజు చర్చిస్తారు. ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఏ నియోజకవర్గంలో సమస్య ఉన్నదనేది కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే యోచనలో ఉంటారు. దాని తర్వాత ఇక జిహెచ్ఎంసీ విభజనకు సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎక్కడ చేస్తే బాగుంటుంది, సో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి ఏంటనే దానిపైన కూడా ఈరోజు చర్చిస్తారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో ఐసిడిఎస్ డివిజన్ల మెర్జర్ కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సాధికారత, ఎందుకంటే ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా మహిళలకు సంబంధించి మహిళా శక్తి క్యాంటీన్లను కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వారికి ఇలాంటి ఉపాధి ఇస్తే వారు కూడా రానున్న రోజులలో మంచి ఇలాంటి లక్ష్యాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తారు అనే ఆలోచనల దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి వీటిపైన సంబంధించి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక మనకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు సంబంధించి పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈరోజు శాసన మండలి మనకి ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బీసీలకు సంబంధించి ఆర్థిక సహాయం, ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు బీసీలకు ఇచ్చింది. కాబట్టి వారికి ఆర్థిక సహాయం కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనే మేర కూడా ఈరోజు మండలిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రైతు భరోసా పథకంకి సంబంధించి కూడా అమలుకు సంబంధించి ఏ విధంగా అమలు అవుతుంది రైతు భరోసా, రైతులకు సంబంధించి సకాలంలో రైతు భరోసా రైతుల అకౌంట్లో పడుతుందా, లేకపోతే ఏమైనా ఎక్కడైనా అవినీతి జరుగుతుందా ఏంటనే దానిపైన కూడా దానిపైన చర్చ మండలిలో జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి, ఎందుకంటే డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సీరియస్గా ఉంది. కాబట్టి మాదక ద్రవ్యాలకు సంబంధించి అసలు ఎక్కడెక్కడ ఏదైనా నియోజకవర్గంలో గాంజా లాంటిది ఏమన్నా పండిస్తున్నారా, సో దాన్ని కంప్లీట్గా నియంత్రించాలంటే ఏం చేయాలి అదే దానిపైన కూడా ఈరోజు శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి జాతర నిర్వహిస్తున్నారు. కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటనే దానిపైన కూడా శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీ అంశం పైన కూడా ఈరోజు, ఎందుకంటే చేనేత కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే వారికి అనేక ఇబ్బందులు తలెత్తాయి, గతంలో తెలుసు. చేనేత కార్మికులకు సంబంధించి వారికి కొంత భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో ఆ రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా శాసన మండలిలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రాజు యువ వికాసానికి సంబంధించి, ఎందుకంటే రాజు యువ వికాసానికి సంబంధించి లబ్ధిదారులని కొంతమందిని లాస్ట్ టైం గుర్తించారు. కాబట్టి ఆ లబ్ధిదారులకు సంబంధించి ఇంతవరకు వారికి ఇంప్లిమెంట్ చేసే విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వారికి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సో వాళ్ళు లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు ఏంటనే దానిపైన కూడా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎవరికి ఇవ్వాలి ఏంటనే దానిపైన కూడా ఈరోజు శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక చాలా కీలకమైనటువంటి అంశం హైదరాబాద్ ఎల్టీపీ పాలసీ ఏదైతే ఉందో దీనిపైన అనేక విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎల్టీపీ పాలసీ తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి 9,000కు పైగా ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ సిటీలో అంటే కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిటీ లోపల ఉన్నటువంటి పరిశ్రమలని ఓఆర్ఆర్ బయటికి పంపించాలని ఒక నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగానే ఎల్టీపీ పాలసీ తీసుకొచ్చి ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి పంపించిన తర్వాత సో ఆ భూములని అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి భూములు కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలన్న యోచనలో భావిస్తున్నారు. కాబట్టి ఆ భూములకు సంబంధించి వేరే పరిశ్రమలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో అలా కట్టబెట్టడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేది, అంటే రావాల్సిన ఆదాయం రావట్లేదు, పక్కదారి పట్టే అవకాశం ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కాబట్టి ఈ ఎల్టీపీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అవినీతి జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్వల్పకాలిక చర్చ శాసనసభలో ప్రారంభం అవుతుందో, కాబట్టి అప్పుడు కొంత
మనకి కొంత వాడివేడిగా సభ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా అభ్యంతరం చెప్పింది దీనిపైన. ఎల్టీపీ పాలసీ వల్ల అనేక అవినీతి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావడం లేదు. సో తక్కువ రేట్లకి ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడుతున్నారు, పరిశ్రమలకు సంబంధించిన భూములని అనేది కూడా ఆరోపణ. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా వేచి చూడాలి. కాబట్టి ఇక శాసన మండలికి మాత్రం మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఆమె గతంలోనే తన యొక్క ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్కు లేఖ రాసింది. కాకపోతే ఇంతవరకు ఆ లేఖపైన శాసన మండలి చైర్మన్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈరోజు ఆమె ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత, అసెంబ్లీ శీతాకాల ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత ఈ మధ్య మండలికి వచ్చి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవడం జరిగింది. కాబట్టి ఆమె ఈరోజు మాట్లాడే అవకాశం కూడా అడిగింది, మండలి చైర్మన్ రిక్వెస్ట్ చేసుకుంది. కాబట్టి సో ఈరోజు మాట్లాడే అవకాశం కవితకి ఇస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా శాసన మండలికి వచ్చే అవకాశం ఉంది. సో ఆమె ఏ అంశాలపైన మాట్లాడుతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి. దాంతోపాటుగా ఇక ఆమె ఇంతకు ముందే తన యొక్క రాజీనామాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది అనేక సమావేశాల్లో చెప్తూ వచ్చింది. కాబట్టి నేరుగా ఆమె మండలి చైర్మన్ కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా లేఖ రాసింది. కాబట్టి సో ఆ విషయం పైన కూడా ఈరోజు మండలిలో కవిత మాట్లాడే అవకాశం ఉంది. మరోసారి తన రాజీనామాని ఆమోదించాలని చెప్పేసి కూడా మండలి చైర్మన్కి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే దానికంటే ముందు కొన్ని అంశాలు ఆమె మాట్లాడతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏ అంశాలు మాట్లాడుతుంది ఏంటనేది కూడా కొంత మనకైతే ఆసక్తి. సో ఇక ఏదేమైనా సరే మనకి కాసేపట్లో అంటే మనకి ఉదయం 10 గంటలకు 4వ రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నిఖితారావు మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నిఖిత ఒంటిపై పోలీసులు కత్తిపోట్లను గుర్తించారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు అర్జున్ కంప్లైంట్ చేశాడు. అదే రోజు అమెరికా విడిచి భారత్కు వెళ్లిపోయాడు అర్జున్ శర్మ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నిఖిత ఆ హత్యకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిఖిత మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ ప్రెసెంట్ ఎక్కడున్నారు? ప్రస్తుతం కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే నిఖిత రావు గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అమెరికాలోని మేరీల్యాండ్ లో యొక్క తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురి కావడం మాత్రం చాలా సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క నిఖిత కనిపించడం లేదంటూ కూడా అతని మాజీ బాయ్ ఫ్రెండ్ ఈ యొక్క అర్జున్ శర్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత అర్జున్ శర్మ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ అమెరికాను విడిచి భారత్ కు వచ్చేయడంతో దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా కేసుకు సంబంధించి కూడా నమోదు చేశారు. ప్రస్తుతము భారత్ లో అతను ఎక్కడున్నాడనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సహాయం కూడా అమెరికా పోలీసులు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా అతని పైన అర్జున్ శర్మ పైన 1st డిగ్రీ 2nd డిగ్రీ మర్డర్ కేసులు కూడా నమోదు చేసి వారెంట్ కూడా జారీ చేశారు హోవర్ట్ కౌంటీ పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్తున్నారు. అయితే ఆ యొక్క జనవరి 3వ తేదీన ఈ యొక్క అర్జున్ శర్మ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ యొక్క డెడ్ బాడీ కూడా గుర్తించిన నేపథ్యంలోనే పూర్తిగా అర్జున్ శర్మని యొక్క దారుణ హత్యకు పాల్పడింటారని చెప్పి కూడా ప్రధానంగా అమెరికా పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు. అయితే నిఖితారావు గోడిశాల మాత్రము డిసెంబర్ 31వ తేదీన చివరిసారిగా తను చూశాను. తర్వాత జనవరి 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసి అదే రోజు భారత్ కూడా పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం అర్జున్ శర్మ భారత్ లో ఎక్కడ ఉన్నారనే దానిపైన కూడా ఫెడరల్
లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా పోలీసులు కూడా ఇటు భారత్ సంబంధించిన వారికి కూడా అధికారులకు కూడా ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి త్వరలో ఆ యొక్క అర్జున్ శర్మను పట్టుకుంటే కేసుకు సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే నిఖిత అర్జున్ శర్మ గతంలో ప్రేమించుకున్నారు, దాని తర్వాత ఇద్దరు కూడా విడిపోయారు. మళ్ళీ డిసెంబర్ 31వ తేదీన ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. హీరో అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఎదురైంది. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ కు వెళ్లారు బన్నీ దంపతులు. సెల్ఫీల కోసం అల్లు అర్జున్ అభిమానులు చుట్టుముట్టారు. ఫ్యాన్స్ తీరుతో బన్నీ ఇబ్బంది పడ్డారు. హీరో అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఎదురైంది. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ కు వెళ్లారు బన్నీ దంపతులు. సెల్ఫీల కోసం అల్లు అర్జున్ అభిమానులు చుట్టుముట్టారు. ఫ్యాన్స్ తీరుతో బన్నీ ఇబ్బంది పడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో సిఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్లో సోదాలు నిర్వహించారు. క్లబ్ లోపల పేకాట ఆడుతున్న సభ్యులందరినీ బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు జరిపారు. సభ్యుల వద్ద క్లబ్ కాయిన్స్తో పాటు కొంతమేర నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో సిఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్లో సోదాలు నిర్వహించారు. క్లబ్ లోపల పేకాట ఆడుతున్న సభ్యులందరినీ బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు జరిపారు. సభ్యుల వద్ద క్లబ్ కాయిన్స్తో పాటు కొంతమేర నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లాలోని మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతర సమీపించే కొద్దీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా తరలి రావడంతో మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చిన వారు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగు గద్దెల ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. జాతర ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం. 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనను సంతోషం పెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ తెలిపారు. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ తెలిపారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్ ఆదేశించారు. తన ప్రణాళికలు అమలు చేయకపోతే రోడ్రిగ్స్ కు భారీ మూల్యం తప్పదని అన్నారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. తాను చెప్పినట్లు చేస్తే వెనిజులా తమ సైన్యాన్ని పంపనని తెలిపారు. వెనిజులా చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో చెప్పారు. వెనిజులాను నేరుగా పరిపాలించబోమని రూబియో స్పష్టం చేశారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్ ఆదేశించారు. తన ప్రణాళికలు అమలు చేయకపోతే రోడ్రిగ్స్ కు భారీ మూల్యం తప్పదని అన్నారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. తాను చెప్పినట్లు చేస్తే వెనిజులా తమ సైన్యాన్ని పంపనని తెలిపారు. వెనిజులా చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో చెప్పారు. వెనిజులాను నేరుగా పరిపాలించబోమని రూబియో స్పష్టం చేశారు. Night.